శ్రీ గురుభ్యో నమః. రుద్రం, మహారుద్రం, లఘురుద్రం, అతిరుద్రంలో తేడాలున్నాయి. యజుర్వేదంలో మంత్రభాగమైన 11 అనువాకాల చతురింద్రియానికి రుద్రం అని పేరు. దానిని ఒకసారి పఠిస్తూ చేసే అభిషేకాన్ని రుద్రాభిషేకం అంటారు. దానికి రుద్రం, ఏకరుద్రం అని పేర్లు కూడా ఉన్నాయి. ఈ 11 అనువాకాల రుద్రం 11 సార్లు చెబుతూ చేస్తే ఏకాదశ రుద్రాభిషేకం లేదా రుద్రి అంటారు. రుద్రాన్ని 121 సార్లు పఠిస్తూ చేసే అభిషేకం లఘు రుద్రాభిషేకం. 11 లఘురుద్రాలు ఒక మహారుద్రం. అంటే ఈ అభిషేకంలో రుద్రం మొత్తం 116 అనువాకాలు అంటే 1331 సార్లు పఠించబడుతుంది. ఈ మహారుద్రాలు 11 అయితే అతిరుద్రం దీనిలో 14,641 సార్లు రుద్రం చెప్పబడుతుంది. ఈ రుద్రమంత్రాలను అభిషేకానికి వాడితే, రుద్రాభిషేకం హోమంలో వినియోగిస్తే రుద్రయాగం. ఈ అభిషేక తీర్థాన్ని భక్తితో గ్రహించడం ద్వారా జీవాత్మను ఆశ్రయించి ఉన్న సమస్త మాయాదోషాలు తొలగి జీవుడు పరమాత్మలోనికి ఐక్యం చెందుతాడు. మహన్యాసం నారుద్రో రుద్రమర్చయేత్ అనగా రుద్రుడు కానివాడు రుద్రాభిషేకానికి అర్హుడు కాడు. ఇది ప్రమాణవచనం. అందుకనే కల్ప సూత్రకారులకు బోధాయనులు మహన్యాసం అనే రౌద్రీకరణ విధానాన్ని మనకిచ్చారు. అప్పటి నుండి ఈ మహన్యాసం శ్రీ రుద్రాభిషేకానికి పూర్వాంగముగా ఏర్పడి మన దేశంలో ప్రసిద్ధమై ప్రచారంలో ఉంది. మరి ఈ మహన్యాసం అంటే ఏమిటి? మహన్యాసం అంటే భక్తుడు శ్రీ రుద్రజప, హోమ, అర్చన, అభిషేకాదులు చేయుటకు అధికారి అవ్వడానికి వాటికి ముందు మహామహిమలు కలిగిన రుద్రుని అంటే ఆత్మయందు విశిష్టంగా నిలుపుకొనుట రౌద్రీకరణం. ఇది చాలా మహిమ కలది. దీనిని అనుష్ఠించటంలో భక్తుడు పంచాంగ న్యాసములందు వివిధ మంత్రములు పఠించుచు తన సర్వాంగములను తాకుచుండుట చేత రుద్రుని తన దేహాత్మలందు భావించి తనలో ప్రవేశపెట్టుటచే తాను రుద్రుడే అయి రుద్రార్చనకు అధికారి అగును. రుద్ర మహన్యాసము 5 అంగన్యాసములు కలిగినది. ప్రథమాంగన్యాసం శిఖాది అస్త్రాంతము 31 అంగన్యాసములు కలది. ద్వితీయాంగన్యాసం మార్దనాది పాదాంతము దశాంగన్యాసము కలది. తృతీయాంగన్యాసము పాదాది మూర్ధాన్నాంతము పంచాంగన్యాసము కలది. చతుర్థాంగన్యాసము గుహ్యాది మస్తకాంతము పంచాంగన్యాసము కలది. పంచమాంగ న్యాసము హృదయాది అస్త్రాంతము పంచాంగన్యాసము కలది. ఈ 5 కలవారు పంచాంగ రుద్రులుగా పరిగణించబడతారు. స్వస్తి, శుభమస్తు.